మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ విడుదల సందర్భంగా ఉప్పల్లోని థియేటర్లు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. సినిమా చూస్తున్నంతసేపు వింటేజ్ చిరంజీవిని చూస్తున్నట్లుందని అభిమానులు తెలిపారు. చిరంజీవి కామెడీ టైమింగ్ సూపర్ అన్నారు. ఉప్పల్ చిరంజీవి అధ్యక్షుడిని ఈరోజు శివశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. అఖండ విజయం సాధించిందనే చెప్పుకోవాలి. కామెడీ పరంగా పాటల పరంగా చిరంజీవి గారు పాత చిరంజీవి గారిని చూసినట్టుగానే ఉంది. బాస్ కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. అలాగే అనిల్ రాఘపూడి గారి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ప్రతి సంక్రాంతి లాగే ఈ సంక్రాంతి కూడా అఖండ విజయం సాధించారు. అనిల్ రాఘపూడి గారికి ఈ సందర్భంగా అభిమానుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము చిరంజీవి గారిని ఎలాగైతే చూడాలనుకున్నామో అలాగే చూశాము, చూపించారు. చాలా బాగా తీశారు సినిమా. అలాగే నిర్మాతలకు మా చిరంజీవి గారి అమ్మాయికి ఆమె కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి సినిమా తీసింది ఆమె. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి, లేడీస్కి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతాయి. కొన్ని అంశాలు ఉన్నాయి, చాలా దగ్గరగా ఉంటాయి. చాలా దగ్గరగా అంటే చాలా బాగుంటాయి. అది వాళ్ళకి చాలా దగ్గర కనెక్ట్. కొన్ని మనకు మగవాళ్ళ కనెక్ట్ కానీ ఆడవాళ్ళ కనెక్ట్ అవుతాయి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి. ఈ సంక్రాంతికి #1 సినిమా అవుతుంది, నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఎప్పుడైనా అనిల్ రాఘపూడి గారి గత సంక్రాంతి కూడా చూసుకోవాలంటే ఎప్పుడు కూడా రిపీట్ ఆడియన్స్తోనే ఆయన బాడీ బడ్జెట్ కలెక్షన్స్తో వస్తాయి. ఈ సినిమా కూడా సేమ్ అలాగే జరుగుతుంది. లో బడ్జెట్తో తీసిన సినిమాలో ఆయన 300-400 కోట్లు రాబట్టగలిగాడు. ఈ సినిమా కూడా అలాగే జరుగుతుంది. కంపల్సరీగా అనిల్ రాఘపూడి గారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.